మంచి కాలము పదవులు మంచితనము మంచి కాలము పదవులు మంచితనము కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నాను వేరేది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులు సభ్యులార సాధు సద్గుణ గణ్యులు సభ్యులార. People aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. జగత్తులో పామరులు మొదలుకొని పరమహంస వరకు, కూటి పేద మొదలుకొని కోటీశ్వరుని వరకు తనను తాను పరిచయం చేసుకున్న సమయంలో నేను 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 అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు. In this world, right from an ignorant person to the level of the realized soul, from a pauper to a millionaire, everyone introduces himself using this word I. పసిపక్షి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను 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 అనే పదమును ఉచ్చరించు వచ్చింది. Birds and beast animals have no verbal expression. Had they been endowed, gifted with this expression by word, they too would have used this I to introduce themselves. నేను అనేటువంటి తత్వము ఇది ఉపనిషత్ వాక్యము. This I is Upanishadic in its origin. నేను అనేటువంటి పదము ఆధ్యాత్మిక సంస్కృతి యందు ప్రధాన పదము. This I is an important word in spiritual literature. నేను అనే పదము సామాన్యమైనటువంటి పదం కాదు. This word I is not an ordinary one. అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము. The declaration of Upanishad is Aham Brahmasmi. బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది. Prior to Brahman, this Aham started. అహం బ్రహ్మాస్మి అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి. Aham meant I, the Brahman, the divine, comes next. జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కానీ అవి వారు కాదు. Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name. వారికి సరి అయినటువంటి పేదము, సత్యమైన పేరు, నిత్యమైన పేరు అహం అహం అహం. The true name in reality is Aham, I. నేను 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 అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
The first name of the divine is this I, Nenu. మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తునకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం. The rest of the names given to us are for worldly utility, worldly value, and for our pleasure and satisfaction. కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం. The illusions are due to our mental perversions. మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం. It is very difficult to straighten our mind without any bend. మ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా. We can straighten a tree without any bend anywhere. త్రిప్పవచ్చు ఇది తిన్నగాను. We can straighten it. మనసు త్రిప్పగలరా మరి వంపు లేకుండా? Can you straighten your mind without any bend? ఇది అసాధ్యము. It's impossible. కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము. The aim of spiritual pursuit is to straighten our mind, to set it right and proper. లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు. In this world, many undertake several spiritual endeavors. ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములకు తృప్తిని అందించునవి. All these spiritual paths will give us psychological satisfaction. కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను. In fact, the real satisfaction you get by using this word I. భగవత్ తత్వాన్ని గుర్తించుకొనలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు. Many who cannot understand the reality and the significance of the divinity give names and forms to God. బ్రహ్మాండమంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా. The God is universal, all-pervading. Can you limit him in a temple? కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు. When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him? అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నిముగన ఎవరి తరము. When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him? సర్వ జలములందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగునా. When God dwells in all of the beings, what name can you give him? బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి భక్ష్యభోజ్యము తనకు పెట్టదగునా. When the entire universe lies there in his belly, can you feed him with any వసుధ food? తెలియచున్నది రామకృష్ణ ఎనుచు. We just give them the names Rama and Krishna. ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకొని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు. In this world, which is fleeting, temporary and ephemeral, we worship God in different names and forms. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం. The name in reality, which is eternal, is Aham. నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు. Nenu, I, is the first name of God. అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి. And hence Upanishad declared, I am God. ప్రజ్ఞానం బ్రహ్మ. I am Prajnana. అహం ఆత్మ బ్రహ్మ. I am the soul, the Brahman. తత్వం అసి. Tattvamasi, that the ఇవి what? వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది. These are the main dicta of Veda. కనుక వేదవాక్యం కూడాను ఏకోహం బహుశ్యాం.
The declaration of Veda is one manifests into many. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. The Veda also declared the one reality is interpreted ఒక్కటే and experienced అదే different ఏకం. ways. Reality is the only one. ఆ ఒక్కటే అహం. That ultimate reality is Aham. ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు. Different names and forms have been attributed to the divine for worship. కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది. It is only to confer satisfaction to the human beings we can understand it's all the మనస్సును game of the పట్టుటకు mind. ఎవ్వరి తరము కాదు. It is impossible for anybody to set the mind right. చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలవు. The ants and mosquitoes fall on every object, but never on the fire. అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది. Mind moves about all over. సర్వ విషయములను ఆకర్షిస్తుంది. It attracts all material objects. కానీ దైవం వైపున మాత్రము ఇది మనసు నిలవదు. But mind will never be directed towards God. ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు. You can call it as the true mind if it remains steady in God. కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన. The main spiritual path, its objective lies in keeping our mind steady in God, selflessly, pure and unsullied. కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి. We follow spiritual paths to control our mind today. నవవిధ మార్గములు యందు కూడాను మనస్సు అర్పితమే ప్రధానమైన లక్ష్యము. In all the 9 paths of devotion, the surrender of the mind is important. నవవిధ మార్గములు యందు ఈ మనస్సు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము. Control of the mind is the chief aim in all the 9 paths of devotion. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, స్నేహం, friendship, దాస్యం, servitude, ఆత్మ నివేదనం. surrender. ఆ నివేదన కావాలి. That surrender is necessary. మనస్సు అనగా కేవలము ప్రత్యేకమైనటువంటి యొక్క సంకల్పముల మూట కాదు. Mind is not merely a bundle of thoughts. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క ధర్మము. It is worldly ఇది nature. ఏమిటి అనిగా వస్త్రం అంటారు మీరు. If you ask what it is, you will say it's a piece of cloth. కానీ దిస్ ఈజ్ నాట్ పీస్ ఆఫ్ క్లాత్, దిస్ ఈజ్ థ్రెడ్. It is not piece of cloth, it's bundle of threads. దిస్ ఇస్ నాట్ థ్రెడ్, దిస్ ఈజ్ కాటన్. They are not threads either, it's cotton. కాటన్ నుంచి థ్రెడ్ కావటము, థ్రెడ్ నుంచి వస్త్రం కావటం. Cotton is made into threads and threads are interwoven. అదే into a విధంగానే cloth. యు ఆర్ నాట్ వన్ పర్సన్ Likewise, you are not one person, బట్ 3. but 3. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, The one you think you are is the physical body. ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ, The one others think you are is mental. ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ. The one you really are, that is Atma. అది ఏ ఐ, That is I. అది ఏ బ్రహ్మము, That is Brahman. అది ఏ దైవము. That is God. కనుకనే దైవమునకు ఎట్టి పేరు కూడా లేదు. God has no particular name. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, అట్టి ever దైవమును brilliant. ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు. We derive satisfaction by assuming a form to God. కట్టకడపటికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి. Finally, we should reach the state of formlessness. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటినే అనేకంగా వర్ణిస్తూ వచ్చారు. So scholars described, narrated in a different way the same reality, which is one. కేరళ యందు In Kerala, బలిచక్రవర్తి
Emperor Bali, వామనమూర్తికి to Vamana, 3 అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది. who gave in charity the 3 footsteps. బలిచక్రవర్తి గొప్ప రాజు, Bali is a great emperor. మహాత్యాగి, He is the one of పరమ sacrifice, భక్తుడు. an ardent devotee. అలాంటి పరమ భక్తుడైనటువంటి దీనికి వామనమూర్తి చిన్న వాడు అయి వచ్చాడు. Vamana asked for a simple thing from this emperor ఈ Bali. చిన్న రూపం ఎందుకు ధరించాడు వామనుడు? Vamana, why should he come in that war form? భిక్షమడిగేటువంటి వాడు చిన్నవాడే కానీ పెద్దవాడు కాదు. The one who asks is small, he cannot be great. కనుకనే బలిచక్రవర్తి గొప్ప మహారాజు. Bali is a mighty emperor. చక్రవర్తి దగ్గరికి భిక్షమడుకోవడానికి వచ్చినప్పుడు నారాయణమూర్తి కూడాను చిన్నవాడయ్యాడు. Narayanamurthy, God himself, came in a small form because he came there to beg. లక్ష్మీవాహనము లక్ష్మి ఎందే ఉంటుండగా అనగా పక్షివాహన నరికి అచ్చి వచ్చమంది ఉండగా బిచ్చమెత్తిని ఏడే బిడిపడిక. Vishnu himself, who has got the bird as the chariot and the goddess of wealth right on his chest, why should he ask for anything? కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు. God also has taken a small dwarf form because he wanted to beg. ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి. And what he asked is still smaller. 3 అడుగులు మాత్రమే అడిగాడు. Just he asked for 3 footsteps. కానీ ముల్లోకములంతా సాధించాడు. But yet he could win over all the 3 worlds. శుక్రాచార్యుడు చెప్పాడు, Shukracharya, preceptor, said, బలిచక్రవర్తి యొక్క గురువు he is the preceptor of Bali. బలి ఇతను సామాన్యుడు కాదు, Bali is not an ordinary one. సాక్షాత్ నారాయణమూర్తి. He is God himself. నీవు అతనికి మాట ఇవ్వద్దు. Don't give a promise. దానికి బలిచక్రవర్తి చెప్పాడు, Bali answered this way, ఇచ్చిన మాటను తప్పను నేను. I will never withdraw my promise. మాట తప్పినేని మరినడు అవుతాడా? If I go back by the promise given, can I be a king? No. కనుక నేను ఇచ్చాను మాట, I give the promise. ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు. Come what may, I will fulfill my promise. కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ. In fact, there were very few or none who would transcend, disobey God's utterances. వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు 3 అడుగులు. Emperor Bali gave 3 footsteps in response to the request of Vamana. కడపటికి ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది. With 1 footstep he occupied the whole earth. భూర్భువస్సువః. Bhur-bhuva-suvaha. ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది. The entire material world is occupied by just 1 footstep. సువః. Suvaha. భూర్భువస్సువః. Bhur-bhuva-suvaha. భువస్సువః. భువమనగా భావముతో కూడినటువంటి యొక్క లోకము. The bhuva refers to the realm of thought. అదే మైండ్. That's the mind. సువర్లోకము Suvarloka. అదే ఆత్మతత్వము. That is the nature of the self. కనుకనే మెటీరియల్ లోకము, One, the material world, భావలోకము, the realm of thought, ఆత్మలోకము and that of the 3 self. చేరి ఒక్కటే. The matter, the thought, and Atma are one. కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు. God is infinite in His power. ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు. What is it that's not possible to God who is so powerful? కేరళ దేశము మహాత్యాగ భూమి. Kerala is the land of sacrifice. భక్తి ప్రపత్తులకు ఆటపట్టు. It is the center of all devotion and steadfastness. త్యాగమునకు పుట్టినిల్లు. It is the birthplace of sacrifice. ఎట్టి బిచ్చగాడైనా కూడాను తనకు తగిన దాంట్లో బిచ్చమిస్తుంటాడు. Any needy person would receive the alms that he would ask ఎవడు for. లేదు అని చెప్పేటువంటి వ్యక్తి లేదు. Nobody would deny the alms to anyone who approaches. అటువంటి పుణ్యభూమి యందు The land of merit. బలిచక్రవర్తి పుట్టాడు. That was the birthplace of Emperor Bali. ఈ బలిచక్రవర్తికి For this Bali, గురువు శుక్రాచార్యుడు. the preceptor happened to be Shukracharya. ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి In fact, he disobeyed his guru. దైవానికి అర్పితం చేశాడు. He surrendered himself to God. దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలిచక్రవర్తి.
Emperor Bali is the only one who has surrendered totally భూదానము, to God. గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము అన్ని దానములు చేసేవారున్నారు. In fact, there are many people who would offer in charity the cows, the కానీ food and బలి clothing. చక్రవర్తి తనను తానే దానం చేసుకున్నాడు. Emperor Bali has surrendered himself to God. అట్టి పుణ్యభూమి కేరళ దేశం. Kerala is Punya Bhumi, the land of merit. ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వన్నెకెక్కినటువంటి కేరళ దేశం. With the passage of times, things might have changed, but yet Kerala is known for devotion. అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు. Kerala is the birthplace of Prahlada. ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు. Prahlada also disobeyed the father. ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను. Prahlada surrendered himself to Hari, God. కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు. But the Hiranyakashipu father had total hatred towards God. మానమని చెప్పాడు. He said, give it up. ఈ ప్రామిస్ ను వదులుకోమన్నాడు. He said, don't abide by the promise given. పలుకు చెప్పి తప్పుట కంటే పాడి ఉన్నే. And it was the reply of the emperor, having given the promise, can I withdraw? నేను తప్పను తండ్రి. He said, I will not do that. అతనికి ఇచ్చిన మాట తప్పక నెరవేరుస్తాను. Bali said, I will certainly fulfill the promise given. ఇలాంటి మహనీయులందరూ కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు. All noble souls have taken birth in that holy land of Kerala. ప్రహ్లాదుడు మహాజ్ఞాని, Prahlada is one of wisdom. మహాత్యాగి, He is the one of sacrifice. పరమ భక్తుడు. He is an intense devotee. ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు. Prahlada didn't pay heed to the words of his father or mother. సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు. Many of the investigators, scientists say that God is present in a కానీ certain కొంతమంది place. సైంటిస్టు భగవంతుడే లేడు అంటుంటారు. But the modern scientists deny God's existence. ఇది చాలా పొరపాటు. It's a big mistake. భగవంతుడు లేనటువంటి స్థానం లేదు. There's no place where there's no సర్వత God. పాణిపాదం, His feet are everywhere. సర్వత శృతిమల్లోకే, His heads and ears are సర్వతా everywhere. ముచ్చిష్టతి. And he installed himself everywhere. తాను లేనటువంటి స్థానమే లేదు. There's no place where he does not exist. ఇందుకనడందు లేదని సందేహం వలదు. Never doubt that God is here and he's not there. సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు. Wherever you search, wherever you want him, you will find him అని there. ప్రహ్లాదుడు గంటవలే వాగి చెప్పినటువంటి వాడు. That was the strong faith of Prahlada. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు. Prahlada was tiny tot. ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు. The scientists are great today. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్. The father of Prahlada, Hiranyakashipu, is a reputed కానీ scientist. హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్ళాడు. Hiranyakashipu reached moon and sun. కానీ నక్షత్ర మండలం కూడాను వెళ్ళాడు. He reached even stars. ఆ నక్షత్ర మండలం లోపల ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికి భూమి తిరిగిపోయింది. By the time he reached that star Dhruva, the whole planet Earth turned. కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూరుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu is a man of such valor and courage. అలాంటి సైంటిస్టులంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు. We do not find scientists of this day who could accomplish to that ఒక్క level. ప్రేమతత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును. But you can know God only by following the path of love. ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు. There is no other path other than path of love. కనుక ప్రేమనే ప్రధానమైనటువంటిది. Love is most important. ప్రేమ లేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది. In fact, love would help you to surrender. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు. This has been the teaching of elders since then. ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి. If you want to know God's name, the first one is I, Aham. అది ఏ బ్రహ్మ.
That is Brahman. అది ఏ భగవంతుడు, That's God. అది ఏ ఆత్మ, That is self. అదే పరమేశ్వరుడు, That's God అదే himself. జ్యోతిర్మయము, That is light. అదే నిత్యానందమయము, That is eternal అదే bliss. పరాత్పరమయము, Supreme bliss. అదే ఆనందమయము. That is bliss. అంత అహం అహం అహం. This I is bliss. This I is supreme bliss. That is eternal bliss. ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి. Everything is contained within this అయ్యా నీవు I. ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే If we question, when did you come? నేను నిన్న వచ్చాను అంటాడు. I came yesterday. నిన్న వచ్చినది ఎవరు? Who came yesterday? నీవా ఈ దేహమా? You or your body? దేహం వచ్చింది కానీ నీవు రాలేదు. Body came, not you. దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు. You identify yourself with the body and reply, I came నేను yesterday. తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది. Next morning what happened was, due to slip, he sustained a fracture. నా కాలు విరిగింది అంటున్నాడు. My leg fractured, you say. నిన్న దేహమే తాననే భ్రాంతితో నేను నిన్న వచ్చానంటున్నాడు. Identifying with the body, you said, I came yesterday. ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా. And today you say, my leg. It means you are different from your body. ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు? When you say my leg, who is this my? ఇది లెగ్ నీవు కాదు, You are not the leg. దేహం నీవు కాదు, You are not the body. కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి. The real you is I. The ఈ self. విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతున్నప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము. In every context and situation, we make use of this word I. కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ, Everyone should know the I within. ప్రతి వ్యక్తి యందు కూడాను నేను అనేటువంటిది సమానంగా ఉంటుండాలి. This I is uniform in everybody. సర్వుల యందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే. God is one and the same in the form of ఈశా I. వాస్యం మీతం జగత్. The whole universe is full of the divinity. ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది. God is present in everyone in the form of I. నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు. Wherever you have I, there is God. నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు. Where there is no I, there is no God, you can say. కనుకనే ప్రతి మానవుని యందు కూడాను నేను అనేటువంటిది సర్వుల యందు కూడాను నిండి ఉన్నది. Every human being declares himself as I. అహం That is స్వరూపమే divine. మానవుని యొక్క ఆకారము. And that is his form. కనుక అహం అనేటువంటిది నేను అని. Aham is I. నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు. Where there is I, Aham, there is God. భగవంతునికే నేను నేను అనే పేరు. God is called as I. అహం బ్రహ్మాస్మి. I is divine. నేనే దైవము. I am God. దైవం రెండవది, నేను మొదటిది. I comes first, God next. కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఐ అనేటువంటి పదం ఉన్న చోట దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We should develop strong faith in this declaration. Wherever there is I, there is God. సర్వ సుఖదుఖములకు కూడాను అయ్యే మూల కారణము. This I is responsible for all kinds of things that we have. కష్ట సుఖములకంతా అయ్యే కారణము. For all kinds of things that we pass through. ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖదుఖము లేదు. Without this I, there's no comfort at all. ఇది నా మనసు, This is my mind, ఇది నా బుద్ధి, my intellect, ఇది నా హ్యాండ్, my hand, నా లెగ్, my leg. అంతా నాది నాది అంటున్నావు. హూ ఆర్ యూ? Everything you say mine, then who are you? దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు. To this question, you have no response. మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియం, మై అంతఃకరణ. బట్ హూ ఆమ్ ఐ? We say my senses, my mind, my intellect, then who am I? ఈ క్వశ్చన్ వేసుకుంటే ఇవన్నీ నీవు కాదు. When you put this question, you are none of these. ఆకార దృశ్యములే కానీ They are just in form, ఆనంద దృశ్యము కాదు, but they are not the reality, the bliss. ఆత్మ దృశ్యము కాదు. They are nothing to reflect the self. అది ఐ. That is I. కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది. This Aham, I, is in everyone. వీడు బీదవాడు, వాడు లక్షాధీశ్వరుడు అంటున్నారు. He may be a pauper or a millionaire. ధనంలో లక్షాధీశ్వరుడు భిక్షాధీశ్వరుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే. In respect of money, one may be a pauper, other may be a millionaire, but I is common. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ ప్రేమనే ఐ. This very love is I. ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు. Without this
love, man cannot ప్రతి మానవుని exist. ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది. Love shines in every human being. ఈ ప్రకాశించేటువంటి ప్రేమతత్వమే ఐ. The shining love in everyone is I. కరెంటు ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి. When there's current, the light bulbs burn. కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు. When there's no current supply, చేతులు no పని lights చేస్తున్నాయి, would burn. కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుక మాట్లాడుతున్నది. The eye watches, the ear listens, and the tongue speaks. ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పని చేస్తున్నాయి. Behind the functioning of all these senses, there is inner flow of the current eye. నీవు చూసేది కన్నులు కాదు. It's not the eye that sees. కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం. You watch through the eyes, but in reality, there is light within. కన్నులు మూసుకో ఏది కనిపించదు. When once you close your eyes, you don't see any. కనుకనే ఈ ప్రకాశము కన్నుల లోపల కనిపించాలి. So, this light is within the eye. దైవము లేనటువంటి స్థానమే లేదు. There's no place where there's no దైవం God. కానటువంటి పేరే లేదు. There's no name that is not His. సర్వనామములు సర్వస్వరూపములు దైవమే. All names and all forms are His. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది. Whosoever you salute, it amounts to salutation unto the Lord. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. Whosoever you denies, it amounts to total denial of God. ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు. You may accuse anybody, you'll be accusing God. ఎవరిని నీవు ultimately. గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు. You may respect anybody, it's total respect to God కాబట్టి finally. గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి. The respect and courtesy actually reach Atma, the ప్రేమ self, స్వరూపులారా, embodiments of love. మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు When you want to be respected, first of all, నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు. don't struggle to earn respect. నీ గౌరవాన్ని ప్రక్కకు నెట్టు. Brush it aside. మొట్టమొదటి ఇతరులను గౌరవించు. First, you respect others. ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు. When you respect others, you will be respected. కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు. Without respecting others, you will never be respected by anybody. నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు. When once you love yourself, you will be loved by everybody. నీ and ప్రేమనే can love నీకు others. లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు? When you don't love yourself, how do you love others then? కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము. So love that is the brilliance is divine. ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను. This love is the shining eye. కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి. Love that is the light should be the main principle. ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది. If you put on the switch, you will have the light in that room. కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి. If you want the lights on in all the rooms, you should put on the నీ main చెవు switch. వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు. And if you want to hear, you can put on the switch of the ear. నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయచ్చును. If you want to see, you can put on the switch of the eye. నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయచ్చును. If you want to talk, you can put on the switch of the కానీ tongue. ఈ స్విచ్లన్నీ వేరు వేరు. But these switches are many. అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ. But the main switch is this I, Atma, the spirit. నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నటువంటి అంగములు ప్రకాశిస్తుంటాయి. When once you put on this main switch, I, the Aham, you will have the lights everywhere. కనుక మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము. So this main switch is the అది ఏ self. సత్య స్వరూపము. That is the true ఆ form. సత్యమే దైవ స్వరూపము. That reality is divine. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. గాడ్ ఈజ్ ట్రూత్. God is truth. లవ్ ఈజ్ గాడ్. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. ఈ సత్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే And once you know this truth, ఇంతకంటే వేరు సాధనలు చేయనక్కర్లేదు. no other spiritual practice is needed. మన అందరికి కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే. God is an eternal witness. ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము. We worship and visualize in ఎవరిని varied forms. చూసినప్పటికీ మనం గౌరవించాలి. And we have to respect any form. ఆ గౌరవాన్ని మనం కూడాను పొందుతాం. And then you will be respected in turn. ఇతరులను మనం గౌరవించకుండా పోతే ఎవరు మనల్ని గౌరవించరు. If you don't respect others, you will never be respected by anybody. కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి. Therefore, we have to ప్రతి respect. ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి. We should have this feeling of love. ఈ towards విశాలమైనటువంటి everybody. అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది. Without this broad-mindedness of love, if we lead this life in contraction, ఇది it is death. సంకుచితమైన భావము. It is narrow-mindedness. ఇది మంచిది కాదు. It's not good.
సర్వ మానవులు యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు. Man is noblest of all of the creatures. జంతువునాం నరజన్మ దుర్లభం. Of all the beings, human life is rarest. నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము. God is in human form. దైవం మానుష రూపేణ. God is in human form. కనుకనే మనుష్య ఆకారం అంతా కూడాను దైవ స్వరూపమే. So the human form is basically divine. ఏదో ఆకారమును పురస్కరించుకొని మీరు హాస్యాస్పదం చేయవచ్చు. We may not believe it when we go by forms and names. ఆకారములు కావు ప్రధానము. It's not the form that's real. చక్కెర పాకం చేసి When you make syrup out ఒక of జింక sugar ప్రింట్ వేస్తాడు, and we make it a mold, ఒక కుక్క వేషం వేస్తాడు, we bring it in the form of a కోడి dog ప్రింట్ కొడతాడు, or some other కుక్క form, ప్రింట్ కొడతాడు, make different prints, అన్నిటికీ 2 అణాలు అంటాడు. and we pay 2 NS for every form. మా పిల్లవాడు Candy. వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలా అంటాడు. A boy comes and he asks for deer, అనాసి ఇచ్చి జింక కొన్నాడు. and he says there is. నాకు కోడి కావాలా అంటాడు. One will ask for another one. 2 అణాలు ఇచ్చేస్తే కోడి కొంటాడు. Well, how long you want? ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని The forms are different, అన్నింటి ఎందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే. but the candy is basically sweet because of sugar. నీవిచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు. The value is for the candy, the sugar, and not the form. ఆకారం of a కోసం dog. నీవు ఇవ్వటం లేదు. Not for anything. ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు. Whereas the boy runs after the form. ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు. Whereas a matured man, a sadhaka, will know the చక్కెరని essence. మాత్రమే లక్ష్యం ఉంచుకొని చూచేటువంటి వాడు నిజమైనటువంటి యొక్క భక్తుడు. A true devotee will go by the essence. కానీ ఆకారమును మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు. Whereas an ordinary ignorant person will go by the name and form. కనుక మనం ఆకారమును మనం చూచి భ్రమించరాదు. So don't be deluded by the form. ఆత్మభావం చూచి మనం భ్రమించాలి. You be carried away by the reality. ఆత్మతత్వంనే మనం వరించాలి. Know the nature of the self. ఆత్మనే మనం ప్రేమించాలి. And we should love that self. ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు. There's nothing beyond ఆ the self. ఆత్మనే ఐ. That very Atma is ఆ I. ఆత్మనే అహం. That is Aham. ఆ ఆత్మనే బ్రహ్మ. That Atma is Brahman. అంత ఆత్మనే. Everything is Atma, the ఆత్మకు self. అనేక రూపనామములు ఉన్నాయి. And it takes many forms and names. కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు. We should not be mistaken by these names and forms. ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము. We are mistaken quite often because of the names. నామమును ప్రక్కకు నెట్టు. Brush them aside, keep them aside. దాని యొక్క స్వరూపంని స్వభావం తీసుకో. Go by the basic essence, the అన్నింటి fundamental. యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే. Basically, sugar is one. ఈ సత్యాన్ని తీసుకుంటే When you go by this truth, నిజంగా లోకములో మానవుడే దేవుడైపోతాడు. the very man would be divine. మానవుడే సర్వసంపన్నుడు. Man is mighty, affluent. మనుష్యం దైవ రూపం. And man is just ఎక్కడైనా reality divine. దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతాడు కానీ మరొక ఆకారం చూడ్డు. The divine is picturized and portrayed in a human form. కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే. Therefore, every man is divine. అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు. Upanishads call him as Hridaya. హృదయం. Hridayam. హృదయం అనగా ఏమిటి? What is Hridaya? హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము. Hridaya, that which is compassionate. ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే. Every man is compassionate. అతనిలో హృదయం ఉంది. There is Hridaya. కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు, When there is love in everyone, అందరూ ఆ కరుణామయ ఉండినప్పుడు when everyone is compassionate, ప్రపంచమంతా కరుణామయమే. the whole world will be ఇంకా full of అశాంతి ఎక్కడ compassion. ఉంది? Then where is restlessness? నో అశాంతి, There is no నో restlessness. ద్వేషము, There is no నీ hatred, కోపము, no anger, నో దాపము, no thing. అంత కరుణమయమే. Everything will be full of కనుకనే compassion. దానికి హృదయం అని పేరు పెట్టారు. So the name is given Hridaya. హృదయం అనగా కరుణామయుడైనటువంటిది. Hridaya meant that which is compassionate. కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే. So every man is full of compassion. ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే. Every man is very embodiment of ఆ compassion. కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది? When there is kindness, where is the scope for hatred? కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే. The whole world is full of this compassion. కరుణామయమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు. When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed. కనుకనే ఆ కరుణనే ప్రేమ. And this very kindness is love. హృద్ దయా హృదయం. Hrit Daya, Hridaya.
దయా. Hrit, daya. దయ అనగా కరుణ. Daya, compassion. మన యొక్క హృదయం అంతా దయమేమి. The hridaya is full of compassion. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము. It's most essential to know the truth and ఏదో conduct హృదయం ourselves. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ In the name of hridaya, we think of గుండెకు physical హృదయం heart. అనే పేర్లు కాదు. It's not the physical heart. అది గుండెనే. It is just a physical హృదయం heart. అనగా సర్వవ్యాపకమైనటువంటి యొక్క ఆత్మతత్వమే గృహం. అది అహం. Hridaya, in reality, is the spirit of the self Atma, which is everywhere. ఆత్మతత్వం అనేటువంటిది హృదయము. The nature of the self is reflected in hridaya. హృదయాన్ని మనము పవిత్రంగా పెట్టుకోవాలి. We should keep our hridaya highly sacred. దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి? How should you ఒక maintain? చిన్న ఉదాహరణ. A small example. మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము. Valuables, we don't keep it open. ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం. We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind. ఈ మనసు దగ్గర పెడితే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా, చిక్కుతాయా? The thief here is the mind. Well, he will never keep these treasures with you. చిక్కనే చిక్కవు, You cannot hold మనకు them. దక్కనే దక్కవు. There's no safety for the valuables. కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువుకంతా ఉన్నను సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి. The most valuables should be kept in the treasure of hridaya. ఈ దొంగ అయినటువంటి యొక్క మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు. We should never keep the mind, the thief, in custody of these valuables. ఈనాడు మనమంతా చేసేది అదే పని. That's what we are doing ప్రతి today. దానికి మనసు 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 మనసు. We make the mind the master for everything. ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు The man who goes by the vagaries of the mind, దొంగ కంటిని హీనమై దుర్గను. he will be worse than a thief. ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు. You become a thief if you go by the mind. చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు Whereas if you think of the intellect, ఆత్మ కంటిని గొప్పయే అనర్చుండు. and you will transcend the principle of the self. చిత్తాన్ని మనం పెట్టుకోవాలి. We should keep in you the intellect. చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే అన్నాడు తిరుత్తండాళ్వారు. Tirthundalvar laid emphasis on the purity. కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి. The purity of the mind is the basis. మైండ్ ను మనం ఆధారంగా తీసుకోకూడదు. Not by the ordinary mind. మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే. Mind is always wavering. మనసు ఎప్పుడు కూడా దొంగనే. Mind is always a robber. ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు. Mind, the robber, cannot be the custodian of these valuable ప్రతి jewelry. మానవుని ఎందుకు కూడాను సద్గుణములు ఉన్నాయి, There are virtues in సదాచారములు every man. ఉన్నాయి, Good practices, సత్ప్రవర్తనలు ఉన్నాయి, good conduct. సచ్చింతనలు ఉన్నాయి. Good thought. ఇవన్నీ డైమండ్స్ తో సమానము. These are most valuable things like అలాంటి diamonds. విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం? Such most valuable diamonds are in the custody of the robber. మైండ్ The ని మనం mind. ఆధారం చేసుకోకూడదు. We should never keep them in the custody of మన mind. మైండ్ ఆధారం చేసుకోవటం వల్లే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి. If we are carried away by the whims and the fancies of the mind, all our ప్రేమను spiritual ఆధారంగా practice will be చేసుకో. vain. Go with the love as the basis సత్యను ఆధారంగా చేసుకోండి. and devotion as the foundation. ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్. Truth is everywhere. ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు. Truth is the only one. There are no differences like పాకిస్తాన్ American కానీ truth, Indian ఇండియా truth. కానీ Pakistan. అమెరికా కానీ సత్యం ఈ సత్యమే. Truth is truth. It's only one for all దీన్ని countries. ఏమీ మార్చడానికి వీలు కాదు. Truth is changeless. కనుక అట్టి సత్యాన్ని మనం ఆధారంగా తీసుకోండి. That truth should be our అట్టి foundation. ప్రేమనే మనం ఆధారంగా చేసుకోండి. That love should be our basic value. కనుకనే ఆ ప్రేమను మనం ఆధారంగా తీసుకున్నప్పుడు సర్వము మనకు శాంతి చేకూరుతుంది. When once we have this love as the foundation, we'll have the mansion of peace. మా ఇద్దరు మినిస్టర్స్ కూడాను Both the ministers కేరళకు అనేక దినముల నుంచి రామని కోరుతూ వచ్చారు. have been praying to Swami that he should visit Kerala. కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను. This time, Bhagavan will definitely visit Kerala. ఇంతే కాదు, Not only this, ఈ సంవత్సరం నుంచి from this year, కేరళ సైన్స్ లోపల కూడాను చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
There's every chance, scope for Kerala to be advanced in science and సైన్స్ అండ్ technology. టెక్నాలజికల్ ఒక కర్ణాటకలో ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, ఆంధ్ర కంటే కూడాను కేరళ చాలా గొప్పదైపోతుంది. Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology. కల్పిస్తానని, దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పి నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు. Prime Minister also made a promise that he will fulfill the desires as ప్రైమ్ మినిస్టర్ చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది. But Kerala is going to improve, advance and progress. సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము. Kerala is a land of truth. ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము. Kerala is the state where the love shines brilliantly. కనుకనే ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది. There is no difference in regard to love and truth. ధర్మములో ఆరితేరినటువంటిది. And it is an expert in everything. కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చర. Therefore the ancient culture of Bharat said, speak truth and follow dharma. కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళ వస్తాను. Bhagavan will visit Kerala definitely this year. కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు. The people of Kerala are tender hearted. ఏ వ్యక్తి ఎందు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది. They are so soft and tender and delicate within. కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్టులు కూడా ఆదర్శంగా చూపిస్తుంది. Very soon Kerala is going to be an ideal state in the whole country in respect of science and technology. ఒక చిన్న ఉదాహరణము, A small example. ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడాను వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది. If rainy season is to start, Kerala is the first to have rains. కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది. So Kerala stands first in every respect. అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా? Such a land is very important to God also. తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు. God dwells there in that state. బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ, వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం. It was the land, it was the birthplace of Emperor Bali and Vamana. వాళ్ళిద్దరూ కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము. Therefore it is highly sacred. సిద్ధాశ్రమము అని పేరు. Its name was Siddhasrama. సిద్ధాశ్రమం అనగా అన్ని కూడాను సిద్ధింపజేసేటువంటిది. Siddhasrama meant the land of అన్ని fulfillment. సక్సెస్ చేసేటువంటిది. It is one that's the ఏది solution. సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది. Whatever that is thought of and planned for is అందువల్లే bound to be fulfilled. విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు. So Vishwamitra did penance there. ఆ విశ్వామిత్రుడు యొక్క తపస్సు చేసి Because of his penance, సిద్ధాశ్రమం అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి కీర్తిని తెప్పించాడు. and he brought a very good name to Siddhasrama, the land of fulfillment. కనుక అట్టి సిద్ధాశ్రమము సర్వసిద్ధులకు కూడా మూల కారణమే. And it is responsible for all the kinds of divine powers. ఈ కారణాన్ని గురించుకొని బలిచక్రవర్తి కూడా అక్కడే పుట్టాడు. That's the reason why Emperor Bali was born there. అంతేకాదు, Not only this, గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు. many saints lived there. They were born విశ్వామిత్రుడు, there. వామన, జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టారు. Many of the sages and seers had this కానీ Kerala as their కొంతమందికి birthplace. తెలుసును, కొంతమందికి తెలియదు. But many people do not know this. తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు. They know only Vishwamitra. కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు. Yet Vishwamitra was a big king then. అతను రాజు అయినప్పటికీ కట్టకడపటికి సన్యాసాశ్రమం తీసుకొని పోయి, Though he was a king to begin with, he renounced everything. He వశిష్ఠుల became వారు a renunciant. వశిష్ఠుల వారు గొప్ప త్యాగభూమిగా పంపించాడు. And he also followed Vasishtha in this land of ఆధ్యాత్మిక Tyaga. మార్గంలో త్యాగి అనిపించుకున్నాడు. In spiritual parlance, he stood for sacrifice. కానీ నేను కూడాను రాజయోగి కాకూడదు, బ్రహ్మయోగి కావాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు. Vishwamitra wanted to be a Brahma yogi, Brahma Rishi and not Raja Rishi. ఈ బ్రహ్మ ఋషి కావడానికి ఏది కారణము? What is the cause for this title Brahma Rishi? ద్వేషాన్ని త్యజించడమే బ్రహ్మ ఋషికి కారణము. Because he killed all the ego and hatred, so he could become Brahma వశిష్ఠుల Rishi. వారు ద్వేషాన్ని త్యజించడం చేతనే అతను రాజఋషి, ఒక బ్రహ్మ ఋషి అయినాడు. Because Vasishtha had no trace of hatred, he is Brahma Rishi.
కనుకనే విశ్వామిత్రుడు కూడాను ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు. As Vishwamitra could win over this anger and hatred, he నేను could వచ్చిన become పని అయింది, Brahmarshi. నేను త్యాగాన్ని సాధించాను, Now I could achieve this sacrifice. ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను, I could bring a union between the creation రామును and సీతను creator. కల్పించాడు, The holy wedlock is కల్పించాడు. creation, creator, Rama and Sita. జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు. Thereafter he has gone into the exile. కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం. Siddhashrama is the main center of his activity. సంకల్పించినదంతా కూడాను సిద్ధి గావించుకున్నాడు. The fulfillment of all his thought is there. దీనికి ప్రేమనే మూల కారణము. For all this, love is the main ప్రేమ cause. స్వరూపులారా, Embodiments of love. అందరు కూడాను ప్రేమను పెంచుకోండి. All of you foster love. ఎవరిని ద్వేషించకండి. Don't hate నీ anybody. ద్వేషుని కూడా నువ్వు ప్రేమించు. You love even the one who hates you. నీకు వారిపైన కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో. Convert all your anger into love. అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చును. Then also you will become Maharshi, a sage. ఏ ద్వేషుని వెనుక వచ్చిందా నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి. Your enemy may come in front of you, still respect him. ఎవరిని నువ్వు ద్వేషించద్దు. Don't hate anybody. ద్వేషం చాలా గొప్పది కాదు, The hatred is not good. చాలా చెడ్డది. It's very bad. కనుక ప్రేమతో వారిని పలుకరించు. Talk to them lovingly. ప్రేమ ముదిత మనసు కహు రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे लेक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुगत नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सबकी राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 राम
రామ 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 శ్రీరామ